ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో అతనికి ఎదురయ్యే శోధనలు కూడా అంత గొప్పగా ఉంటాయి. నా మాట అర్థమైందా? ఎప్పుడైనా నీ జీవితంలో పదే పదే నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఎక్కువ శోధనలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఎక్కువ బాధలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఇంటిలో భర్తతో పోరు, పిల్లలతో పోరు, ఉద్యోగంలో ఉద్యోగస్తులతో పోరు, వ్యాపారంలో పోరు. ఒక పోరు కాదు నాయన, ఈ పోరాట భూమిలో ఇక పోరాడలేక నేను సమిధిగా మారిపోతానేమన్న భయం నాకు అనిపిస్తుంది అయ్యా. ఎందుకు నాకు ఈ పోరాటాలు, ఎందుకు ఇంత భయంకరమైన పోరాటాలు నా బ్రతుకులు ఎదురవుతున్నాయి అని అనుకుంటున్నావా? ఒక శుభవార్త, నీ మీద దేవుని సంకల్పం బహు గొప్పది గనుక, నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశాలు బహు ఉన్నతమైనవి గనుక ఎక్కువ శోధనలు నీకు కలుగుతున్నాయంటే ఒకటి గుర్తుంచుకో, నీ మీద దేవునికి ఉన్న సంకల్పాలు బహు గొప్పవి అని నువ్వు తెలుసుకోలేకపోవచ్చు. శత్రువైన సాతాను తెలుసుకొని ఆ సంకల్పం ఎక్కడ నీ జీవితంలో నెరవేర్చబడుతుందోనని ఎక్కడో ఓ చోట పట్టుకోవాలని, ఎక్కడో ఓ చోట దొరకబుచ్చుకోవాలని, ఏదో ఒక రీతిగా నేను పడగొట్టాలని వాడు కుట్రదారుడు, తంత్రగొండి కదా, రకరకాల తంత్రాలు నీ జీవితంలో కలుగు చేస్తాడు. ఈ శోధనలు ఎదురైనప్పుడు నువ్వు భయపడటం కాదు, నా మీద దేవుని సంకల్పం బహు గొప్పది కనుక అందుకే నా జీవితంలో ఇన్ని గొప్ప శోధనలు ఎదురవుతున్నాయని మరి ధైర్యంతో మరి జాగ్రత్తతో మన జీవితాన్ని కాపాడుకుందుము గాక.